నమస్కారం. ఐఫై టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారసత్వంగా కోట్లాది అవినీతి సొమ్ము వచ్చింది. ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపణ. జూన్ 23వ తేదీన నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం. నెల్లూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని బదిలీ. ఆయన స్థానంలో పీహెచ్డీ రామకృష్ణ నియామకం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయాల దిగ్బంధన కార్యక్రమం. నెల్లూరు నగరంలో అంతర్జాతీయ యోగా సంబరాలు అధికారికంగా జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జేసీ ఇంతియాజ్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ. అంగన్వాడీ వర్కర్లు సమయపాలన పాటించాలి. స్పెషల్ కలెక్టర్ పి ప్రశాంతి. మద్యం మత్తులో భార్యపై భర్త కత్తితో దాడి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మహిళ. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారసత్వంగా కోట్లాది అవినీతి సొమ్ము వచ్చిందని ఆరోపించారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ జగన్ మీడియాలో ప్రతిరోజు తప్పుడు వార్తలే కనబడతాయని అన్నారు. విశాఖపట్నం భూముల గురించి వస్తున్న ఆ వార్తలను అక్కడి ప్రజలు నమ్మి ఆందోళన చెందుతున్నారని, మేఘమదనం పేరుతో డబ్బులు తిన్నవారు నేడు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. సత్యనారాయణ గారు కానీ, రఘువీరారెడ్డి గారు కానీ అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అసలు రేపు ధర్మాన్ని ఎందుకు చేస్తారు మీరు? వారు మాట్లాడే మాటల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు సుమారు 1,00,000 కోట్ల విలువైన భూములు ఆక్రమించుకున్నారని చెప్పి, ఈ కుంభకోణాలు కానీ భూమి వ్యవహారాలు కానీ నాకు తెలిసి 2009 నుంచి ప్రారంభమైన విషయం అందరికీ తెలుసు. పంటలు ఉండిపోతాయి, రైతు నష్టపోతున్నారు, నేను మేఘమదనం చేస్తాను, వర్షాలు తెప్పిస్తానని చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు తిన్నావో ఒక్క చుక్కైనా వర్షం కురిపించారు. అటువంటి అవినీతి పనులు ఇవాళ అవినీతి గురించి మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు తాలూరు సురేష్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన రూరల్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం జరుగుతుందని తెలియజేశారు. జూన్ 23వ తేదీన నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా స్థానిక రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు తల్లూరు సురేష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ బుధవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్లీనరీ మాగుంట్ లేఅవుట్లో సిపిఆర్ పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో ఉదయం 9:30కి రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతుంది. ఈ ప్లీనరీకి గౌరవనీయులు మన నెల్లూరు ఎంపీ రాజమోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ముక్కాల గౌరకనాథ్ గారు పాల్గొందరు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తరలి రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబుతో పాటు వైసీపీ నేతలు ప్రవటాల శ్రీనివాసులు, కట్ట వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఎస్పీ విశాల్ గున్ని తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పీహెచ్డీ రామకృష్ణను నియమించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విశాల్ గున్నిని తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు అన్నాయి. ఆయన స్థానంలో పీహెచ్డీ రామకృష్ణను నియమించారు. అయితే రామకృష్ణ తన కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తన విదేశీ పర్యటన తర్వాత నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయాన్ని దిగ్బంధనం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీలను ఆపివేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయాల దిగ్బంధన కార్యక్రమం జరిగింది. విద్యాశాఖ మంత్రి వెంటనే
సందర్భంగా నెల్లూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నేతలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల పేరుతో అస్తవ్యస్తమైన విధానాలను ముందుకు తీసుకొని వచ్చి వర్క్ కౌన్సిలింగ్ అని, పెర్ఫార్మెన్స్ అని, రేషనలైజేషన్ అని నానా రకాల పేర్లతో గందరగోళపరిచి ఈరోజు బడిలో పిల్లలు ఉండాల్సిన సమయంలో ఉపాధ్యాయులు వీళ్ళలో ఉండేటటువంటి పరిస్థితిని తెచ్చింది. మేమేమీ మా బదిలీల కొరకు పోరాడడం లేదు, మా స్కూళ్ళ కోసం మేము పోరాడుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జిల్లా విద్యాశాఖ కార్యాలయాల దిగ్బంధం సాయంత్రం వరకు కొనసాగుతుంది. అదేవిధంగా 23వ తారీఖు చలో అమరావతి కూడా ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసే వరకు, అశాస్త్రీయమైన రిజిస్ట్రేషన్ విధానం రద్దు చేసే వరకు, ఉపాధ్యాయ బదిలీలలో పర్ఫార్మెన్స్ పాయింట్లు రద్దు చేసే వరకు కూడా ఉపాధ్యాయులు ఒక తన ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు అధికారికంగా వైభవపేతంగా జరిగాయి. నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాలు అధికారికంగా వైభవపేతంగా జరిగాయి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నగరంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులను జేసీ ఇంతియాజ్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు జేసీ ఇంతియాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పారిశుద్ధ్యం, రోగులకు సమయ నియమాలు, ఆహారం అందుతున్నాయో లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బందిని ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహించారు. మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే కత్తితో దాడి చేశాడు ఓ కసాయి భర్త. తీవ్ర గాయాలతో ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యపైనే కత్తితో దాడి చేశాడో కసాయి భర్త. తీవ్ర గాయాల పాలైన ఆ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం ఆరూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే చిట్టమూరు మండలంలో ఆరూరుకు చెందిన బుర్రకాల కస్తూరయ్య మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి భార్య శ్యామలను హింసించేవాడు. ఎప్పటిలాగే గత రాత్రి కూడా మద్యం తాగొచ్చి భార్యతో గొడవకు దిగాడు. తర్వాత పరిస్థితి సద్దుమణిగిందనుకున్న తరుణంలో తెల్లవారుజామున భార్య శ్యామలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో శ్యామలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆమెను హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మనకుని సంక్షిప్త వార్తలు. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా వెంకటగిరిలో డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఉచితంగా యోగా నిర్వహించారు. వెంకటగిరిలోని వసంత కృష్ణ కళ్యాణ మండపంలో అంగన్వాడీ వర్కర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్లు సమయం పాటించాలని, పిల్లలకు పౌష్టికాహారం అందజేయాలని సూచించారు. వెంకటగిరిలోని వసంత కృష్ణ కళ్యాణ మండపంలో అంగన్వాడీ వర్కర్ల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో తెలుగు గంగా స్పెషల్ కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు సమయపాలన పాటించాలని, పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని తెలియజేశారు. అలాగే ఎవరైనా విధులు సక్రమంగా చేయకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్స్ కల్పలత, స్వరూపారాణి, శారద పాల్గొన్నారు. అది ఒకసారి ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా తన మధ్యలో ఉన్న పిల్లలందరూ కూడా 3 to 6 years వాళ్ళు ఎన్రోల్ అయినట్టుగా చూసుకోవడం, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ ఎన్రోల్ అయినట్టుగా చూసుకోవడం. ఇప్పుడు మనకుని సంక్షిప్త వార్తలు. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా వెంకటగిరిలో డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఉచితంగా యోగా నిర్వహించారు. ప్రపంచ యోగా సందర్భంగా వెంకటగిరిలోని శాలి కాలనీ నందు యోగా గురువు డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఉచితంగా యోగా నేర్పించారు. దీనివలన ఆరోగ్యానికి మంచిదని తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఎంఈఓ వెంకటేశ్వర్లు, సిహెచ్ వెంకటయ్య, గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే గొప్పాపురం శాలికాల నివాసులు, విద్యార్థులు, అందరూ ప్రధానోపాధ్యాయులు, ప్రముఖులు ఈరోజు ఈ యోగా దినోత్సవాన్ని సందర్భంగా సందేశాలు ఇచ్చారు. ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ఈ యోగ విద్య లేదా యోగ శాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎటువంటి రుగ్మతలు లేకుండా శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢంగా మనస్సు ఉండాలా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అనేది
దీని ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా ప్రపంచాన్ని ఆరోగ్య ప్రపంచంగా తయారు చేయాలనేదే ప్రభుత్వాల యొక్క లక్ష్యం. యోగ విద్య మొట్టమొదటి భారతదేశంలో మొదటి శతాబ్దంలో ప్రారంభమై 2వ శతాబ్దంలో అది విస్తరింపబడింది. మొదటి శతాబ్దంలో హిరణ్య గర్భుడు, అతని మారు పేరు పరమార్థ అనేటువంటి వ్యక్తి ఈ యోగా గ్రంథాన్ని ప్రవేశపెట్టారు. నాయుడుపేట మండలం మేలకూరు సమీపంలో గుర్తు తెలియని హిందీ కార్మిక వ్యక్తి మృతి చెందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారసత్వంగా కోట్లాది అవినీతి సొమ్ము వచ్చింది. ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపణ. జూన్ 23వ తేదీన నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం. నెల్లూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని బదిలీ, ఆయన స్థానంలో పీహెచ్డీ రామకృష్ణ నియామకం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయాల దిగ్బంధన కార్యక్రమం. నెల్లూరు నగరంలో అంతర్జాతీయ యోగా సంబరాలు అధికారికంగా జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జేసీ ఇంతియాజ్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ. అంగన్వాడీ వర్కర్లు సమయపాలన పాటించాలి, స్పెషల్ కలెక్టర్ పి ప్రశాంతి. మద్యం మత్తులో భార్యపై భర్త కత్తితో దాడి, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మహిళ. రాత్రి ఇంతటితో సమాప్తం. తిరిగి ఐఫై టీవీ న్యూస్ లో కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.